దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనము. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. ఇక్కడ ఉద్యానవనము అంటే దేవుని సంఘము. దేవుడు అందులో విహరిస్తూ మనుషులతో ముచ్చటిస్తూ వారి సహవాసంలో ఆనందిస్తూ ఉంటారు. ఎడారి లాంటి ఈ లోకంలో ఆయనకు లభించే పరిమళము, ఫలసాయము అంతా తన విశ్వాసుల నుంచే. అయితే వాళ్ళు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించాలని ఉద్యానవనం యొక్క పరిమళాలను వాళ్ళు వ్యాపింపచేయాలి. ఇక్కడ అగరు వృక్షంలో ఉంటుంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థంలో ఉండే మాధుర్యాన్ని గురించి చెప్తూ ఉంటుంది. అలానే గోపరసం చనిపోయిన వాళ్ళకి ఎక్కువగా మరణానికి సూచనగా ఉంది. చనిపోయిన వాళ్ళని సిద్ధపరచడానికి దీన్ని వాడతారు. అది ఒక మనిషిలో ఉన్న స్వార్థం, గర్వం, పాపం ఇవన్నీ ఆ మనిషిలో చనిపోయి ఆ హృదయంలో ఉండే సువాసనకి ఈ గోపరసం అనేది సూచనగా ఉంది. ఈ విధంగా సుగంధ ద్రవ్యాలు మనము విశ్వాసులముగా మనము దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. ఆ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఈ చేదు తీయదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్లను సిద్ధపరిచేందుకు వాడతారు. ఇది మరణానికి సూచనగా ఉంది. స్వార్థము, గర్వము, పాపము ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది. తమ అంతరంగాలపై, వదనాలపై సిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం, ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన లక్షణమేదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనటానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం. విరిగి నలిగిన హృదయాలలో ఉండే ఆకర్షణ, దీన మనస్సులో నుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం, విరబూసిన పూరమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ. పరిమళ తైలం అనే సుగంధ ద్రవ్యం వేడి చేయటం వల్ల తయారవుతుంది. అగ్నిజ్వాలల గుండెల్లో నుండి పైకెగసే సుగంధం మేఘమే ఈ పరిమళ తైలం. ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడిమికి ఆవిరై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది. ఆ సుగంధపు ఆవిరి స్తుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది. మనం మన హృదయపు పరిమళాన్ని, సౌరభాన్ని, మాధుర్యాన్ని వెలువరిస్తున్నామా? పర్షియా దేశపు గాథ ఒకటి ఉంది. ఒక బాటసారి ఒక చోట పరిమళాన్ని వెదజల్లే బంకమట్టి ముద్దను చేశాడు. ఆ ప్రదేశమంతా దాని సువాసన వ్యాపించి ఉంది. ఆ బాటసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, నువ్వు సామర్కండు ప్రాంతంలో తయారైన పరిమళ తైలానివా? ఇలా మారువేషంలో ఉన్నావా? కాదు, నేను మట్టి ముద్దనే అని జవాబిచ్చింది. ఈ సువాసన ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఒక గులాబీ బాలతో కలిసి ఉన్నాను, అందుకే ఈ సువాసన. షారోను పువ్వుతో కలిసి జీవిస్తే మనం ఎంత అసహ్యులమైనప్పటికీ మనకు ఆ సుగంధం అంటుకుంటుంది. దేవా, నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని. పిట్ట కథ ఒకటి పర్షియా ప్రాంతానిది. మట్టి ముద్ద కథ వినండి. గుమగుమలాడుతూ ఆ ప్రాంతమంతా పరిమళాలు నింపుతూ పరవశింపచేస్తూ కనిపించింది ఓ ప్రయాణికుడికి. ఎవరు నీవు? వేలి ముసుగులో ఉన్న అత్తరు పన్నీరువా? సామర్కండు సంపెంగ నూనెవా? కాదంది ఆ మట్టి ముద్ద. మట్టి ముద్దను మాత్రమే నేనంది. విరిసిన ఈ సుగంధం మరి నీకెక్కడిది? విప్పు చెబుతా వినండి ఈ వింత రహస్యం. విరబూసిన గులాబీతో చేశాను స్నేహం. చిత్రం, ఈ చిన్న కథ షారోను గులాబీతో కలిసి ఉండేవారు వారెంత సామాన్యులైన పరిమళాలు విరజిమ్ముతుంటారు. ప్రభు, నేను నీ నుండి సువాసనలు సంగ్రహించి వెదజల్లేలా సదా నీతో సన్నిహితంగా ఉండనియ్యే.
ఈ మాటలను ప్రభు మన వినికిళ్ళు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములను వ్యాపింపచేయుడి అన్నావు నా తండ్రి. మా హృదయాలలో నా తండ్రి, అయ్యా నా తండ్రి, పరిమళాలు వెదజల్లే వరముగా నాయన మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, విరిగి నలిగిన హృదయాలతోటి మేము ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. దేవా, మేము ఎప్పుడైతే మీతో సహవాసం చేస్తామో అప్పుడు నా తండ్రి మేము సువాసనలు వెదజల్లేవారిగా ఉంటాము. దేవా, నిత్యము మీతో సన్నిహితంగా ఉండేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా నా తండ్రి, శ్రమలు మా హృదయాలలో ఉన్నప్పటికీ నాయనా ప్రభా, శ్రమల వేడిని నాయనా ప్రభా ఆవిరై వ్యాపిస్తే ఆ హృదయానికి పరిమళ తైలంగా సూచనగా ఉంది అని సెలవిస్తున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా, శ్రమల వేడిమికి నాయనా ప్రభా, అయ్యా నా తండ్రి, నాయన తట్టుకోలేక తాళలేక ఉండటం కాదు, కానీ మీతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో ఆ శ్రమల వేడిని మేము తట్టుకునే శక్తిని మాకు ఇస్తారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రంలోనైనా అయ్యా నా తండ్రి, అగ్ని జ్వాలల గుండెల్లో నుండి పైకి ఎగసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం అన్నారు నా తండ్రి. అవును నా తండ్రి, ఈ అగ్ని జ్వాలల గుండెల్లో ఉన్నప్పటికీ దేవా, పైకి ఎగసే సుగంధ మేఘంలాగా మమ్మల్ని ఉంచమని, పరిమళ తైలంలాగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిని మాతో ఉంచండి, మమ్మల్ని నిత్యం నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.